దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే అక్కడ ప్రభువు స్మరణ అనేటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు 7 సంఘాల గురించి మాట్లాడారు. 7 సంఘాలను గురించి మాట్లాడుతూ ఆయన మరి కొన్ని సంఘాలను, ఇదిగో నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, నీ మీద ఒక నేరము మోపవలసి ఉంది, నీ మీద ఒక అపవాదం మోపవలసి ఉంది అనేటువంటి విషయాలను, హెచ్చరికలను, సరిదిద్దును, దిద్దుబాటును అన్నిటికీ చెప్తాడు. అయితే 2 సంఘాలకు మాత్రము ఆయన ఏ విధమైనటువంటి దిద్దుబాటు కానీ, ఏ విధమైనటువంటి హెచ్చరిక కానీ చేయడు. అందులో ఈ స్మరణ సంఘము ఒకటి, దాని తదుపరి ఫిలదెల్ఫియా సంఘము ఒకటి. ఈ రెండింటిని మినహాయించి మిగతా 5 సంఘాలను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది, నువ్వు సరి చేసుకోవాల్సి ఉంది, నువ్వు మార్చుకోవాల్సి ఉంది, ఇదిగో నీకు మరలా అవకాశం ఇస్తున్నాను అనేటువంటి విషయాలను ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే స్మరణలో ఉన్నటువంటి సంఘము దూతకు ఇలాగ ప్రాయము. స్మరణ అనేటువంటి సంఘమును గురించి, ప్రాంతమును గురించి, పట్టణం గురించి కొద్దిసేపు మనము ఆలోచన చేద్దాం. ఈ స్మరణ గురించి 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. స్మరణ అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే చేదు. ఏంటి? చేదు. అలాగే సువాసన, చేదైనటువంటి సువాసన అని అర్థము వస్తుంది. ఎందుకు ఈ యొక్క మరి స్మరణ అనేటువంటి దానికి చేదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఈ యొక్క స్మరణ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో మిర్ అనేటువంటి చెట్టు ఎక్కువగా పెరిగేది. ఆ చెట్టు కాండం నుండి దానికి ఘాట్లు పెట్టి దానిలో నుండి వచ్చేటువంటి జిగురును కొన్ని విషయాలకు ఈ యొక్క మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వాడేటువంటి వారు. ఆ యొక్క జిగురు చాలా చేదుగా ఉంటుంది. ఆ జిగురు చాలా చేదుగా ఉంటుంది, అలాగే చాలా సువాసనగా కూడా ఉంటుంది. ఈ యొక్క మరి మిర్ అనేటువంటి ఆ యొక్క చెట్టు ద్వారా తయారైనటువంటి దానిని మూలము అని, పరిమళము అనేటువంటి విషయాలలో కూడా వాడడము జరిగింది. ఈ స్మిర్నా అనేటువంటి పట్టణము టర్కీ, ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో ఇప్పుడు ఇజ్మీర్ గా పిలువబడుతుంది. ఈ ఇజ్మీర్ అనేటువంటి పట్టణము లేదా స్మిర్నా అనేటువంటి పట్టణము టర్కీలోనే, ఆసియా మైనర్లోనే అత్యంత 3వ జనాభా సంఖ్య కలిగినటువంటి, ఎక్కువ జనాభా సంఖ్య కలిగినటువంటి పట్టణము ఈ స్మిర్నా పట్టణము. అలాగే మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మరి ఎందుకు ఆ యొక్క చేదైనటువంటి పేరు దానికి పెట్టడం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మిర్ అనేటువంటి చెట్టు ద్వారా వారు ఆ యొక్క జిగురును సేకరించి వారు ఇతర దేశాలకు, ఇతరులకు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వారు. మనకు ఈజిప్ట్ మమ్మీ గురించి తెలుసా? ఈజిప్షియన్స్ ఎక్కువగా ఈ యొక్క మిర్ అనేటువంటి దానిని లేదా బోళమును ఈ యొక్క స్మిర్నాలో నుండి దిగుమతి చేసుకొని ఉంచేటువంటి వారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఇది సువాసనను ఇచ్చేటువంటి ఆ యొక్క పర్ఫ్యూమ్ విషయంలో కూడా ఈ యొక్క జిగురును వాడతారు. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అలాగే అభిషేకించేటువంటి నూనె తయారు చేయడంలో కదా, యాజకుడిని అభిషేకించేటువంటి నూనెను తయారు చేయడంలో కూడా ఈ బోళమును, గోపరసమును వాడడము జరుగుతుంది. ఎక్సోడస్ అంటే నిర్గమకాండము 30వ అధ్యాయం 23వ వచనము. అలాగే మృతదేహాలను కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఈ యొక్క మిర్ అనేటువంటి పదాన్ని, చేదైన జిగురును ఉపయోగించేటువంటి వారు. ఇది మార్కు సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క బోళమును లేదంటే మిర్ అనేటువంటి పదార్థాన్ని, గోపరసమును, పరిమళమును సుగంధ ద్రవ్యాల తయారీలో కూడా, అంటే బ్యూటిఫికేషన్, చర్మ సౌందర్యం విషయాలలో కూడా దీనిని వాడేటువంటి వారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో. అలాగే ఈ యొక్క మరి
ఈ యొక్క జిగురు లేదంటే ఈ యొక్క బోళము ఏం చేస్తుందంటే ఇది బాధల నుండి, శారీరకమైనటువంటి గాయాల నుండి, బాధల నుండి ఉపశమనము ఇస్తుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో ఈ విషయాలు ఉంటూ ఉన్నాయి. ఇది మరి ఉన్నటువంటి విషయము. అయితే అలాగే స్మిర్న పట్టణము 3వ అతిపెద్ద పట్టణం అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ మంచి ట్రాన్స్పోర్టేషన్ జరిగేది అనమాట. ఈ స్మిర్న ఒక సైడ్ ఉంది, స్మిర్నాకి ఎదురుగా ఏథెన్స్ పట్టణము ఉందన్నమాట. ఇటు సైడ్ ఏథెన్స్, ఇటు సైడ్ స్మిర్న, మధ్యలో ఏజియన్ సముద్రం ఉంది. అంటే ఇక్కడ నుండి రవాణా వ్యవస్థ చాలా ఈజీగా జరిగేది అనమాట. అందువల్ల ఈ పట్టణము రవాణా వ్యవస్థకు చాలా, లేదంటే ఓడ వ్యవస్థకు, రవాణా వ్యవస్థకు చాలా సౌకర్యవంతంగా ఉండేది. ఎగుమతులు దిగుమతులు బాగా వచ్చేటువంటివి. ఈ యొక్క పట్టణము మంచిగా అభివృద్ధి చెందినటువంటి పట్టణముగా ఉంటుండేది. అయితే అభివృద్ధి చెందినటువంటి ఈ పట్టణంలో, ఆ యొక్క స్మిర్న పట్టణంలో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలంటే అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి అన్నమాట కదా. అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి. ఏంటి ఆ సంఘాలు అంటే, ఆ యొక్క స్మిర్న అనేటువంటి పట్టణంలో ఎక్కువగా చేపలు అమ్మేటువంటి వారు ఉన్నారు. అలాగే చర్మకారులు, జంతువులు చర్మము చేత వివిధ రకాలైనటువంటి వస్తువులు తయారు చేసేటువంటి వారు అక్కడ ఉంటూ ఉన్నారు. అలాగే వెండి యొక్క పాత్రలను, వెండి బొమ్మలను తయారు చేసేవారు అక్కడ ఉన్నారు. బంగారమును తయారు చేసేటువంటి వారు అక్కడ ఉన్నారు. సో వీరందరికీ కూడా ఎవరికి వారికి, ఏ పని వారికి ఆ సంఘాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఆ సంఘంలో ఎవరైనా కొత్త వారు సభ్యత పొందుకోవాలి అని అంటే వారికి ఉన్నటువంటి అర్హత ఏంటంటే, వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క స్మిర్న అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి అన్య దేవతల ఆరాధనను వారు అంగీకరించాలి. అలాగే ఆ రోమా చక్రవర్తిని ప్రభువుగా వారు అంగీకరించాలి. సో ఈ విధంగా అక్కడ ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క స్మిర్న పట్టణం గురించి చరిత్రను మనం ఆలోచన చేస్తే ఇది చాలా మరి అత్యంత ప్రాముఖ్యత, చరిత్ర కలిగినటువంటి పట్టణముగా ఉంది. సామాన్య శకం 23వ సంవత్సరంలో స్మిర్న రోమా చక్రవర్తిని ఆరాధించడానికి ఒక దేవాలయం కట్టింది. రోమా దేవతకు, డియా రోమా అనేటువంటి రోమా దేవతకు ఒక దేవాలయాన్ని కట్టింది. మొట్టమొదటి దేవాలయం అన్నమాట. అంటే క్రీస్తు శకం 23వ సంవత్సరంలో. అలాగే మనం చూస్తే ఈ యొక్క క్రీస్తు శకం 81 నుండి 96 వరకు డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క మరి పరిపాలన చేశాడనమాట. డొమిషియన్ అంటే ఇప్పుడు పద్మాస్ ద్వీపంలో ఎవరినైతే యోహాను గారిని బంధించాడో ఆ రాజు అనమాట డొమిషియన్. ఓకే. సో ఈయన కూడా ఏం చేశాడంటే రోమా చక్రవర్తిని ప్రభువుగా అందరూ ఖచ్చితంగా పిలవాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అయితే దానిని ఎవరు ఎక్కువగా ఆమోదించరు. సీజర్ని మాత్రం ఆరాధిస్తాం, కానీ ప్రతి ఒక్కరిని మేము ఆరాధించమనేటువంటి వ్యతిరేకత ఎదురొచ్చినప్పుడు ఆయన దానిని ఉపసంహరించుకుంటాడు. సీజర్ ఆరాధన మాత్రం అక్కడ ఉంటుంది. సీజర్ ఆరాధన ఏంటంటే ఆ రోమా పట్టణంలో, లేదంటే స్మిర్న పట్టణంలో కానీ రోమాధికారం కింద ఉన్నటువంటి పట్టణాలన్నిటిలో ఎవరైతే ఉంటారో వారు సంవత్సరానికి ఒకసారి సీజర్కి కట్టినటువంటి దేవాలయం దగ్గరికి వచ్చి ఆ సీజర్ బలిపీఠము ముందర చిటికెడు ధూపము వేసి వారు వెళ్ళిపోవాలి. అలాగే చేయడం వల్ల ఏంటంటే సీజరు మాకు ప్రభువు, సీజర్ మాకు అత్యున్నతుడు, రాజు అని చెప్పడం ఒకటి. అలాగే మేము రోమా సామ్రాజ్యానికి విధేయులుగా ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయం. సో ఈ విధంగా స్మిర్నాలో ఉన్నటువంటి పట్టణస్థులు ఎక్కువగా వారు సీజర్ని మరి ప్రభువుగా, దేవుడిగా చూసేటువంటి వారు. అలాగే అక్కడ బహుదేవత ఆరాధన జరిగేది. వారికి ఒక విధమైనటువంటి గర్వం. ఏంటి ఆ గర్వం అంటే, ఈ పట్టణస్థులకు మా పట్టణము రోమా చక్రవర్తిని ఆరాధించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని బట్టి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం వల్ల వారందరూ కూడా ఈ యొక్క స్మిర్నాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క ధనార్జనను బట్టి వారు కొంచెం గర్వపడేటువంటి వారు. ప్రతి వాడు కూడా అనుకునేటువంటి వాడు ఏమనంటే, నేను ముందుండాలి,
నేను ముందుండాలి అనేటువంటి విషయం. నేనే ముందుండాలి. ప్రతివాడు ఉన్నతమైన స్థానాన్ని కోరుకునేటువంటి వాడు, ఉన్నతమైనటువంటి యొక్క హోదాను కోరుకునేటువంటి వాడు. అందుకే ప్రభు వారితో అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను ఉన్నతమైనటువంటి వాడను, నేను ముందున్నటువంటి వాడను అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాడు. అలాగే ఈ యొక్క స్మరణలో ఈ 7 సంఘాలన్నిటికంటే కూడా ఎక్కువగా క్రైస్తవులను హింసించినటువంటి పట్టణము ఈ యొక్క స్మరణ పట్టణం. 7 సంఘాలన్నిటిలోకెల్లా ఈ స్మరణలో ఉన్నటువంటి క్రైస్తవులు బహు హింసలు పొందారు, బహు శ్రమలు పొందారు. ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా 3 రకాలుగా వారు హింసలు పొందారు. ఎలాగా హింసలు పొందారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క పట్టణంలో ఎక్కువగా యూదులు ఉండేటువంటి వారు. ఈ యూదులు ఏం చేసేటువంటి వారు అంటే, ఆ స్మరణ పట్టణంలో జరిగేటువంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలలో, లేదంటే వారి దేవత ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలలో ఈ యూదులు ఏం చేసేటువంటి వారంటే, వారికి ఉన్నటువంటి ధనార్జనను బట్టి వారు రోమా అధికారులకు బహుమానాలు ఇచ్చేటువంటి వారు. రోమా అధికారులకు బహుమానాలు ఇచ్చేటువంటి వారు. సో ఈ విధంగా రోమా అధికారులకు ఆ పట్టణంలో ఉన్నటువంటి యూదులకు మంచి బంధము ఏర్పడింది కదా. మీరు కూడా ఎవరైనా ప్రతి నెల ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంచెం మొట్టబడి ఇచ్చారనుకో, లేదంటే ఎవరికైనా కంటిన్యూ ఇస్తున్నారనుకో, వారికి మీకు సంబంధం ఉంటుంది కదా. కొంచెం మీరు వారి ఎడల ఏమైనా చేసినా కూడా నేనేం చూడలేదు అనేటువంటి ధోరణిలో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క బహుమానం అనేది ఆ విధంగా చేస్తూ ఉంటుంది. సో అయితే మరి వచ్చిన సమస్య ఏంటంటే, యూదులు క్రైస్తవులను ఇష్టపడేటువంటి వారు కాదు. ఈ క్రైస్తవులు యేసుక్రీస్తే ప్రభువు, యేసుక్రీస్తే రాజు, యేసుక్రీస్తే నిజదేవుడు అని చెప్పేటువంటి వారు. యూదులు ఆయనను ఒప్పుకునేటువంటి వారు కాదు. సో ఈ విధంగా యూదులకు వీరికి కాన్ఫ్లిక్ట్, ఆ పోరాటము జరుగుతూ ఉండేది. సో ఎవరైనటువంటి ఆ యొక్క మరి రోమా అధికారానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలలో, వారి యొక్క దేవత కార్యక్రమాలలో పాలు పొందకుండా ఉంటారో వారిని ఈ అధికారులు కానీ యూదులు కానీ కనిపెట్టి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో నుండి తీసేసేటువంటి వారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపదను లాక్కునేటువంటి వారు, వారి వ్యాపారం చేయకుండా అడ్డుకునేటువంటి వారు. అర్థమవుతుందా కదా? ఈరోజు కూడా అది జరుగుతూనే ఉంది. అంటే క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే కూడా భయం, అంటే పేరు పెట్టుకుంటే కూడా భయమే, ఇంకేం చేయాలని. సో ఆ విధంగా వీరికి ఉంటుంది. సో ఇక్కడ వారికి ఉన్నటువంటి వారిని అణిచివేసేటువంటి వారు అధికారులు, ఈ యొక్క యూదులు. సో ఈ విధంగా స్మరణ పట్టణం హింసకు, అలాగే ప్రౌఢకు, గర్వానికి, అలాగే రోమా చక్రవర్తి బహుదేవత ఆరాధనకు ఇది ఎక్కువగా పట్టుబడినటువంటి ప్రాంతము. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు 8వ వచనంలో, మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా వాడు బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇక్కడ మొదటి వాడు కడపటి వాడు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో తెలియజేశాడు. ఆయనకు కలిగినటువంటి దర్శనములో, యోహాను కలిగిన దర్శనంలో ఏ రూపమైతే ఉంటాడో, ఏ మాటలైతే ఆయన విన్నాడో అదే మాటలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అల్ఫాయు ఓమేగాయు నేనే అంటున్నాడు. అంటే మొదటి వాడను కడపటి వాడను నేనే. ఇక్కడ 2:8లో కూడా ఆయన అంటున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అంటే ఆది అంతము నేనే. ఆది నుండి అంతం వరకు వెళ్ళాలన్నా, అంటే ప్రారంభము నుండి చివరి వరకు ఎవరైనా వెళ్ళాలన్నా ఈయన ద్వారానే వెళ్ళాలి అనేటువంటి విషయము. అందుకే ప్రభు యోహాను సువార్తను అంటాడు, నేనే ద్వారమును అంటాడు.
ఏమని? నేనే ద్వారము, నా ద్వారానే మీరు వెళ్ళాలి, నా ద్వారానే మీరు బయటకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? నీ శ్రమను. ఇక్కడ శ్రమను అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రమను అనేటువంటి విషయాన్ని లేదంటే ఆ పదాన్ని ఇంగ్లీష్లో ట్రిబులేషన్ అంటే ట్రిబులేషన్ అనేటువంటి లేదా అఫ్లిక్షన్ అనేటువంటి పదాన్ని వాడారు. దానికి ఒక మూల పదము, ఆ గ్రీకులో ఉన్నటువంటి మూల పదం ఏంటంటే ఫ్లిప్సిస్. చెప్పండి అందరూ. ఫ్లిప్సిస్. ఫ్లిప్సిస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి మీద ఒక 100 కేజీలు కలిగినటువంటి రాయిని ఉంచడం, అణిగిపోతాడు కదా, ఇంకా 100 కేజీల రాయిని ఉంచడం, ఇంకా 100 కేజీల రాయిని ఉంచడం అంటే అణిచివేయడము అని అర్థం అనమాట. శ్రమను అక్కడ ఉన్నటువంటి యూదులు ఎటువంటి బాధను పడుతున్నారో, ఎటువంటి మానసిక హింసను పొందుతున్నారో చూపిస్తుంది ఈ యొక్క విషయము. అణిచివేతకు గురవుతున్నారు, వారు ఒత్తిడికి గురవుతున్నారు, వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారు, ఆధ్యాత్మికంగా ఒత్తిడికి గురవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. నలిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉంటున్నారంట? నలిగిపోయినటువంటి వారిని ఉంటున్నారు. అదే నీ శ్రమను నేను ఎరుగుతున్నావు అంటున్నాడు. నువ్వెంతగా నలిగిపోతూ ఉన్నావో, నువ్వెంతగా ఒత్తిడికి గురి చేయబడుతున్నావో నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా. వారు బహిరంగంగా నలగబడుతున్నారు, అలాగే వారి సంపద విషయంలో వారు నలగబడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు, మరి చనిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. ఇటువంటి విషయాలన్నిటిలో వారు ఉంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కొన్నిసార్లు క్రీస్తు నిమిత్తము మనము నలుగుగొట్టబడాలి కదా. క్రీస్తు నిమిత్తము నలుగుగొట్టబడాలి. నలుగుగొట్టబడడం అంటే ఏంటి? ఆ గెత్సేమనేటువంటి తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంతగా నలిగిపోయాడో, ఆయన యొక్క శిక్ష పడుతూ ఉన్నప్పుడు ఆ కొరడా దెబ్బలకు వారు మాట్లాడే సాక్షాత్తు సృష్టికర్తను వీడు తిట్టిపోతూ అన్నారు, దయ్యం పట్టినోడు అన్నాడు, వ్యభిచారములను పట్టినోడు, ఆ మాటలను ఆయన తీసుకొని ఎంత నలిగిపోతూ ఉన్నాడో అని క్రీస్తు నిమిత్తము నలిగిపోయేటువంటి వారు కావాలి. కొన్నిసార్లు ఒత్తిడికి గురయ్యేటువంటి వారు పరిస్థితులు వస్తాయి. సహోదరుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా, సమాజం ద్వారా, బయట వ్యక్తుల ద్వారా వస్తాయి. సేమ్ అదే విషయాలు ఇక్కడ వీరికి కూడా కలుగుతూ ఉంటూ ఉన్నాయి కదా. నీ శ్రమను నేను ఎరుగుతానంటున్నాడు. మనము ఆలోచన చేస్తాం, నా శ్రమను ఎవరు చూడట్లేదేమో. క్రీస్తు నిమిత్తము, దేని నిమిత్తము? మీరు ఎవరి నిమిత్తము శ్రమ పడుతున్నారో? క్రీస్తు నిమిత్తము, వాక్యం నిమిత్తము, తమ యొక్క విశ్వాసం నిమిత్తము శ్రమ పట్టబడుతున్నారు, ఒత్తిడికి చేయబడుతున్నారు, నలిపివేయబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అదే విషయాలు జరుగుతున్నాయి. క్రైస్తవులను ఎంతగా నలిపివేయాలో, ఎంతగా ఒత్తిడికి గురి చేయాలో, ఎంతగా వారిని ఇబ్బంది పెట్టాలో అటువంటి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు తారాస్థాయిలోకి వెళ్తూ ఉంటున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో, లూకా సువార్త 21:12, అలాగే 2 తిమోతి 3:12 చదవడం తీసారా? ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి ఎవరి నిమిత్తము? నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకుని వెళ్తారు. సమాజ మందిరంలో నుండి చెరసాలలోనికి అప్పగించి మిమ్మల్ని హింసిస్తారు. ఏమంటా? ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తం. అలాగే 2 తిమోతి 3:12 చూస్తే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికినటువంటి వారందరూ కూడా
బ్రతకడానికి ఉంటున్న వారందరూ కూడా, బ్రతకడానికి నిర్ణయించుకున్న వారందరూ కూడా ఏం పొందుతారంట? చెప్పండి, ఏం మాట రావట్లేదు. ఎందుకు? సద్భక్తితో నడుచుకుంటున్నారు, సత్ప్రవర్తనతో నడుచుకుంటున్నారు, సత్య మార్గంలో వెళ్తూ ఉన్నారు. యథార్థవాది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారికి, క్రీస్తు నిమిత్తము కుడికి కానీ ఎడమకు కానీ తిరగనటువంటి వారు ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతారు, చెరసాలకు అప్పగించబడతారు. వారు సమాజం ద్వారా నలిగివేయబడతారు, వారి మాటల ద్వారా నలిగివేయబడతారు. ఒత్తిడికి ఒక కారణం ఏంటంటే సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారికి శ్రమ కలుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. అలాగే రెండో విషయాన్ని మనం చూస్తే, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నా. మొదట ఏంటంట? నీ శ్రమను ఎరిగినాడు దేవుడు. రెండోది దరిద్రతను కూడా ఎరిగినాడు. మరి దరిద్రత అంటే మనకందరికీ తెలుసు, కడు పేదరికం. కడు పేదరికం యొక్క మరి దరిద్రత లేదంటే పావర్టీ అనేటువంటి మాటకు టోక్యా అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడడము జరిగింది. దాని అర్థం ఏంటంటే ఏమీ లేకపోవడం. టోకియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఏమీ లేకపోవడం. ఎందుకు వారు అంత దరిద్రతలోకి వెళ్ళారు అంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు అధికారులు కలిసి వీరి మీద కుట్ర వండుతూ ఉన్నారు. స్మరణలో ఉన్నటువంటి విశ్వాసులు ఇంత దీనమైనటువంటి పరిస్థితుల్లోనికి, కడు పేదరికంలోనికి, కడు దారిద్రతలోనికి వారు వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు కలిగినటువంటి విశ్వాసము. ఎందువల్ల వారు కలిగినటువంటి విశ్వాసం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు? నేను ఇందాక చెప్పాను కదా, ఆ రోమ సామ్రాజ్యం కింద ఉంటున్నటువంటి వారందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి సీజర్కు కట్టిన దేవాలయంలో ఒక చిటికెడు దీపం వేసి అక్కడ అలాగా వంగి నమస్కరించి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఒక పత్రం ఏంటి, ఒక పేపర్ ఇస్తారు. నీకు నువ్వు జీవించడానికి, ఈ ప్రాంతంలో జీవించడానికి అర్హుడవు. కారణం ఏంటి? నువ్వు లోబడ్డావు, నువ్వు మొరొక్కావు, సీజర్ను ప్రభువుగా అంగీకరించావు. కానీ సీజర్ అనేటువంటి వాడెవడు? మానవ మాత్రుడు. కానీ వారు అతడిని దేవుడిగా చూసేటువంటి వారు, అత్యున్నతుడిగా చూసేటువంటి వారు. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో క్రైస్తవులు దాన్ని ఒప్పుకునేటువంటి వారు కాదు. లేదు, మేము సీజన్ ప్రభువుగా ఒప్పుకోము, మానవ మాత్రుడు మాకు ప్రభువు కాదు, యేసుక్రీస్తే మా ప్రభువు, యేసుక్రీస్తే మాకు రాజు, యేసుక్రీస్తే మాకు అత్యున్నతుడు అనేటువంటి విషయాన్ని వారు ఒప్పుతున్నప్పుడు, అవునా నువ్వు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, రాజుకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, కాబట్టి నీ ఉద్యోగము ఎవరంటే నిన్ను తీసుకుని వీడు వ్యాపారం ఎక్కడ చేస్తున్నది, ఏ సంఘంలో ఉంటున్నాడు, ఆ వ్యాపారంలో వాడితో మాట్లాడి కానీ వ్యాపారంలో నుండి తీసేసాడు. సో ఆ విధంగా వారిని ఆర్థికంగా ఈ యొక్క మరి రోమాధికారులు యూదులు కలిసి బహుహింసలకు గురి చేసేటువంటి వారు, బహుహింసలకు గురి చేసేటువంటి వారు. రీసెంట్గా ఒకటి వచ్చింది కదా, ఏంటి ఎస్సీ అట్రాసిటీ కేసు తీసేశారు. అలాగే ఎవరైతే క్రైస్తవులుగా ఉండి ఎస్సీ హోదాలో ఉద్యోగాలు పొందుతున్నారో వారి యొక్క ఉద్యోగాలు కూడా తీసివేయండి అనేటువంటి విషయము. దాని మీద పోరాటాలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. కానీ ఏంటి వారికి వచ్చినటువంటి నష్టం ఏంటి? లంచాలు తీసుకుంటున్నారా? లంచాలు తీసుకుంటున్నారా వాళ్ళు? లేదంటే ఏదైనా సమాజ లేదంటే విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారా? కేవలము యేసుక్రీస్తు ప్రభువును దేవుడికి అంగీకరించిన కారణము చేత, యేసుక్రీస్తును దేవుడికి అంగీకరించిన కారణం. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వారు దారిద్రతలో నెట్టివేయబడ్డారు. అధికారులు ఇగో వీడు రాజు వ్యతిరేకంగా ఉంటున్నాడు, నేను తీసేసేయండి, వాడు ఉద్యోగం చేసేయండి, వ్యాపారాన్ని తొలగించండి, వాడు ఎక్కడ ఉంటున్నారో ఒక గంట కనిపెట్టండి, ఎలా బ్రతకాలి, ఎలా వ్యాపారం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి.
సో ఆ విధంగా మీరు దారిద్ర్యతలోనికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు చూడండి వారిని గురించి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, దాని తర్వాత అయినను నీవు ధనవంతుడవే. ఆమేన్, హల్లెలూయా. I know your tribulation, I know your poverty, but you are rich in my sight. నా దృష్టిలో నీవు ధనవంతుడవే. ఈ లోకము దృష్టిలో నువ్వు ఏమీ లేనివాడవు. ఈ లోకము దృష్టిలో నీకు ఏమీ లేనివాడిగా ఉంటూ ఉన్నావు, అన్నీ కోల్పోయిన వాడిగా ఉంటూ ఉన్నావు. కానీ ప్రభు దృష్టిలో ఎలాగా ఉండవంట నువ్వు? ఎలా ఉన్నారంట ఆ యొక్క విశ్వాసులు? ధనవంతుడు. యు ఆర్ రిచెస్ట్ పర్సన్ ఇన్ మై సైట్. నా దృష్టిలో నువ్వు బహు ధనవంతుడవి. కారణం ఏంటి? నీవు నీ విశ్వాసాన్ని వదలలేదు, నీవు నీ నమ్మకత్వాన్ని వదలలేదు, నీవు నీ భక్తిని నా కొరకు వదలలేదు. అల్పకాలస్తుగా భోగాముల కంటే ఐగుప్తు ధనమును ఆనందించుట కంటే క్రీస్తు నిమిత్తము గొప్ప నింద, గొప్ప భాగ్యం అని పౌలు మోషే గారు అనుకున్నాడు. ఏమంట? ఐగుప్తులో ధనవంతుడిగా ఉండడం కంటే రాజకుమారుడిగా పెరిగాడు కదా, రాజకుమారుడిగా జీవించాడు కదా. నో, అది కాదు. నా ప్రజల కొరకు నేను నిలబడాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నటువంటి పని కొరకు నేను నిలబడాలి, ఆ రాజభోగాలు నాకు అవసరం లేదని బయటికి వచ్చేసాడు. అందుకు నువ్వు ధనవంతుడివి అంటున్నావు. నువ్వు నా నిమిత్తము వదిలేసావు, నువ్వు నా నిమిత్తము సమస్తమును వదిలేసావు. వినండి మాట, నువ్వు నా నిమిత్తము సమస్తమును వదిలేసావు. సమస్తము కలిగినటువంటి దేవుడిని నీవు కలిగినావు కాబట్టి నువ్వు ధనవంతుడివి అంటున్నాడు. అర్థమైందా నేను చెప్పిన మాట? నువ్వు నా నిమిత్తము సమస్తము వదిలేసావు, సమస్తమునకు సృజించినటువంటి సృష్టికర్తను పట్టుకున్నావు. అంటే సమస్తము నీదే, సమస్తము నీదే అనేటువంటి. సో అందుకంటున్నాడు నీవు ధనవంతుడవే. లోకపరంగా పేదవాడిగా, ఏమి లేనివాడిగా, లేదంటే మనకున్నటువంటి ఆ యొక్క స్థితి సరైనదిగా, అవసరం సరైనదిగా ఉండకపోవచ్చు. అయితే ప్రభు దృష్టిలో నీవు కలిగినటువంటి భక్తి, నీవు కలిగినటువంటి విశ్వాసము అది గొప్ప సంపద. ఆమేన్, హల్లెలూయా. ఆ సంపదను, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకత్వాన్ని మీరు విడిచిపెట్టొద్దండి. ప్రభు అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలో, పరలోకమందు మీరు ధనము కూర్చుకోనండి, పరలోకమందు మీరు ధనమును కూర్చుకోవడానికి ప్రయాసపడండి. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ చిమ్మటపడ్డడు, ఎవడెత్తినడు. అయితే ఇక్కడ ఉన్నావు అనుకో, కొన్ని రోజులకి నువ్వు దాచిపెట్టినటువంటిది అది చిమ్మటపడుతుంది కదా, చెదలు పడతాయి. బంగారు దాని యొక్క వేడి, దాని యొక్క మరి సొగసు పోతుంది. మరి ఇంకా దురదృష్టం లేదంటే ఇంకా ఏదైనా జరిగితే ఉన్నటువంటి సంపదలు కూడా ఎవడో చేసుకొని పోతాడు. తినకుండా, తాగకుండా, మనకు ఉన్నటువంటి ఇష్టాలు పక్కన పెట్టి కూర్చుకున్నటువంటిది ఎవడో చేతికి వెళ్ళిపోతాడు. ఆ యొక్క క్షయమైనటువంటి వారి కొరకు నేను ప్రయాసపడలేదు, కానీ నీవు అక్షయమైనటువంటి దేవుడిని కలిగి ఉన్నావు కాబట్టి నీవు ధనవంతుడవే, బాధపడద్దు అనేటువంటి విషయాన్ని వారి యొక్క పరిస్థితిని బట్టి వారు దిగులుగా ఉంటుంటే నువ్వు ధనవంతుడవు, నేను నీకున్నాను అనేటువంటి మాటతో వారు ఆదరించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అదే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, 8వ అధ్యాయము 9వ వచనము, అలాగే యాకోబు పత్రిక 2:5. 2వ కొరింథీ 6:10 చదవండి. చివరి లైన్ చదువు. 6 నేను చదువుతానండి. పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుగా ఉన్నాము, కానీ సత్యవంతులము. మాకు తెలియబడని వారముగా మేము ఉన్నాము, కానీ బాగుగా తెలిసిన వారము. చనిపోవచ్చున్నట్లుగా ఉన్నాము, ఇదిగో బ్రతుకుచున్న వారము. శిక్షింపబడిన వారున్నట్లుగా ఉన్నాము, కానీ చంపబడని వారము.
దుఃఖపడిన వారమైనట్లుగా ఉన్నాము, ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనట్లుగా ఉన్నాము, అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారముగా ఉన్నాము, కానీ సమస్తము కలిగిన వారముగా ఉంది. అది ఇందాక చెప్పాడు కదా పౌలు. ఆ స్మిర్నాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏ విధంగా అయితే క్రీస్తు కొరకు సమస్తమును వదులుకోవడానికి ఇష్టపడ్డారో, అలాగే పౌలు కూడా అంటున్నాడు, మేము ఏమీ లేని వారంగా ఉన్నాము కానీ సమస్తం కలిగిన వారం. మేము బాధింపబడుతున్న వారంగా ఉన్నాము కానీ ఒకరోజు బహు సంతోషం కలిగినటువంటి వారు. అలాగే 8:9 అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటి ఆశయము? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగుదురు కదా, ఆయన బహుధనవంతుడై ఉండి మీరు ఆయన ఈ భూలోకానికి రావడము, భూలోకంలో హింస పొందడము, అన్యాయం పొందడము, అలాగా దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుండి వచ్చాడు కదా దారిద్ర్యంలోనికి. మీరు ఈ దారిద్ర్యములో నుండి ఆయన ధనవంతరములోనికి వెళ్ళడానికి ఆయన దారిద్రుడిగా మారాడు. అంటే ఆత్మలో, ఆత్మ సంబంధమైన విషయాలలో ఏమీ లేనివాడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, నక్కలకు గోళీలను ఆకాశ పక్షులకు గుగులు ఉంటాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు ఏమీ లేనివాడు వచ్చాడు. రిక్త స్థానంతో ఆయన వచ్చాడు, ధనవంతుడిగా వచ్చాడు. ఆయన నిన్ను ధనవంతుడిగా చేయడానికి, ఆత్మలో నిన్ను భాగ్యవంతుడిగా చేయడానికి ఆయన వచ్చినాడు. అది మాటలు. నీ దరిద్రత నేనే ఎరుగుదును కానీ నా దృష్టిలో నువ్వు ధనవంతుడవే, నా దృష్టిలో నువ్వు భాగ్యవంతుడవి. కానీ ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు కదా, ముఖేష్ అంబానీ తెలుసు కదా, అంబానీ తెలుసా, అదాని వాళ్ళు ప్రపంచంలోకెల్లా మంచిగా ధనవంతుడు, కానీ ప్రభు దృష్టిలో పడిపోయేది వాళ్ళు. నీవు ప్రభు దృష్టిలో ఆదాని, నీవు ఆదాని, అంబానీ వేరు ప్రభు దృష్టిలో. అర్థమవుతుందా డిఫరెన్స్ అనమాట, ప్రభు దృష్టికి లోకం దృష్టికి. ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాడు, ఒక 200 సంవత్సరాలు బ్రతుకుతాడు. తర్వాత క్రీస్తు విశ్వాసము, క్రీస్తు యొక్క కృప బహు భాగ్యం కలిగినటువంటిది. అందుకంటున్నాడు స్మరణ పట్టణ సూచక, నేను నీ దరిద్రత ఎరుగుదును కానీ నీవు ధనవంతుడవే. ఆమెను హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని ఆ సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంట, నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇక్కడ అంటున్నాడు కదా, యూదులు ఎక్కువగా అవి దూషించేటువంటి వారు, వీరి మీద అపనిందలు పంపేటువంటి వారు. కారణం ఏంటి? ఈ క్రైస్తవులను పడినటువంటి వారు యేసుక్రీస్తు దేవుడు, ఆయన మానవతారిగా వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు అని అనేక మంది యూదులు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీలోకి. కానీ కొంతమంది మాత్రం అలాగే ఉంటున్నారు. సో అటువంటి వారు సమాజంలో ఎవరైతే అడ్డుగా ఉన్నారో, యేసుక్రీస్తుని కుమారుడిగా రక్షకుడిగా మరి అంగీకరించలేని వారు ఎవరైతే ఉన్నారో వారు వీరిని చూసి బహుగా దూషించే ఉంటారు. ఏంట్రా నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడము, తక్కువ చేసి మాట్లాడడము. సో ఈ విధంగా వారు బహు దూషణ పాలవుతున్నారు, బహు నిందల పాలవుతున్నారు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి హింసిస్తారు. అప్పుడు మీరు ఎలాంటి వారంట? మీరు ధన్యులు అంటారు. క్రీస్తు నిమిత్తము దూషించబడడమైనా, క్రీస్తు నిమిత్తము హింసింపబడడమైనా, క్రీస్తు నిమిత్తము శ్రమ పొందడమైన వారు ఎవరైనా సరే వారు ఎవరు ధన్యులు. మీరు ధన్యులు.
వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యూదులు కాక యూదులు అని చెప్పుకుంటున్నారు. వారి పేరుకి లేదంటే పుట్టుకతో వారు యూదులుగా ఉంటున్నారు. కానీ నిజమైనటువంటి యూదులు ఎలా ఉంటాడు? దేవుడు పాత నిబంధనలో యూదులను గొప్ప సాక్షులుగా ఎన్నుకున్నాడు, లోకానికి సాక్షులుగా ఎన్నుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వారు అంగీకరించకపోవడం చేత వారు మరి ఈ క్రైస్తవులకు యూదులకు నిత్యము కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. ఆయన మనిషి కుమారుడు కాదన్నాడు, ఆయన దేవుడు కాదన్న కొంతమంది అంగీకరించారు. సో ఆ విధంగా వీరు యూదులను పేరు చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు యూదులు కాదు. నిజమైనటువంటి యూదుడు లేఖనాలను పరిశీలించి నిజంగా ఆయనను అంగీకరిస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కదా, ఏమని? రోమా పత్రిక 2:28-29 మనం చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. చదవలేదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఇక్కడ అంటున్నాడు, బాహ్యమునకు యూదుడైనటువంటి వాడు. ఏదో తన యొక్క తాత యూదుడు కాబట్టి, ఆ యొక్క తాత కుటుంబంలో ఈడు పుట్టాడు కాబట్టి వీడు యూదుడు కాదు. ఎవడైతే యూదుల ఆచార ప్రకారంగా జీవిస్తున్నాడు, యూదుడైనటువంటి వాడు లేఖనాలను పరిశోధించి, అందులో ఉన్నటువంటి ప్రవచనాలను పరిశోధించి నిజమైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తాడు, వాడు యూదుడు. అలాగే పేరుకు క్రైస్తవులు అని పేరు పెట్టినంత మాత్రం చేత మనము క్రైస్తవులము కాదు. మన యొక్క పూర్వీకులు లేదా మన తండ్రి గారు, వారి యొక్క తండ్రి గారు క్రైస్తవులు అయినంత మాత్రం చేత, మనం ప్రతి వారము సంఘానికి వస్తున్నంత మాత్రం చేత క్రైస్తవులము కాదు. అయితే క్రైస్తవుడు ఎవడంతా అంతరంగమందు శుద్ధి కలిగినటువంటి వాడు, వాక్య ప్రకారం జీవించేటువంటి వాడు, వాక్య ప్రకారం బ్రతికేటువంటి వాడు క్రైస్తవుడు. నిజమైనటువంటి క్రైస్తవుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడిని అంగీకరించి ముందుకు వెళ్ళేటువంటి వాడే నిజమైన యూదుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అయితే మీరు ముందుకు వెళ్ళినట్లయితే వారు ఏ సమాజానికి చెందిన వారంట? సాతాను సమాజానికి చెందిన వారంట. యాక్చువల్గా యూదులు ఎవరికి చెందినటువంటి వారు? దేవునికి చెందినటువంటి వారు. కానీ ప్రభు వారిని గురించి అంటున్నాడు, వారు సాతాను సమాజంలో చెందిన వారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకుడికి వారు అంగీకరించడం లేదు, యేసుక్రీస్తుని దేవుడిగా వారు అంగీకరించడం లేదు, యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా వారు అంగీకరించడం లేదు. యోహాను సువార్త మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో అంటాడు కదా, యేసుక్రీస్తును ఏ ఆత్మ అయితే శరీరముగా వచ్చి ఉన్నాడని ఒప్పుకున్నదో అది అపవాదికి సంబంధించినటువంటి వారు. అదే అంటున్నాడు, వారు సాతాను సమాజపు వారు, వారు దేవుని సమాజపు వారు కాదు కదా. సాతాను సమాజానికి చెందిన వారు, సాతాను గుంపుకు చెందినటువంటి వారు, సాతాను యొక్క సమూహానికి చెందినటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, అలాగే ముందుకెళ్తే, నీవు పొందబోవు శ్రమలను గూర్చి భయపడకము అంటున్నాడు. అంటే ఆల్రెడీ వారు నలిగిపోతున్నారు, ఆల్రెడీ వారు దారిద్రతలోకి వెళ్ళి ఉన్నారు, ఆల్రెడీ వారు కుమిలిపోతూ ఉన్నారు. దెబ్బ వెంబడి దెబ్బ, దుఃఖము వెంబడి దుఃఖము, వ్యాధి వెంబడి వ్యాధి. ప్రభు అంటున్నాడు, నీవు పొందబోవు ఇంకా ముందుకు ఉన్నాయి, ముందుకు ఇంకా నీ కొరకు శ్రమలు ఉన్నాయి. భయపడద్దు, వాటికి భయపడద్దు. ఇప్పుడు ఏ విధంగా విశ్వాసంలో నిలబడ్డావో, విశ్వాసంలో నువ్వు నిల్చున్నావో, అదేవిధంగా నువ్వు ముందు ఎదుర్కోయేటువంటి వాటి కొరకు కూడా నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. యోహాను సువార్త 16:33 అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, కానీ నేను లోకమును జయించున్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి, అధైర్యపడొద్దు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ
ఉంటున్నాడు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:12-13 వచనాలలో మనం చూస్తే, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడబడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఎప్పుడైనా క్రీస్తు నిమిత్తము శ్రమ పడుతూ ఉంటే, క్రీస్తు నిమిత్తము దూషింపబడుతూ ఉంటే, క్రీస్తు నిమిత్తము తిట్టబడుతూ ఉంటే నువ్వేం చేయాలంట? రిజాయిస్. అదే పౌలు చెప్తుంది కదా, ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఏది ఏమైనా సరే ఆనందించండి. ఇక్కడ అంటున్నారు పేతురు, అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత అంటే తెలియండి కదా, ఏంటి ఇలా జరుగుతుంది నా జీవితంలో, నా కుటుంబంలో ఇంత జరుగుతుంది, అలాగా ఆశ్చర్యపడవద్దు. ఏం చేయాలంట? దానిని బట్టి నువ్వు సంతోషించాలంట. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆయనతో కూడా నువ్వు ఉంటావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన శ్రమలలో, అంటే ఆయన పొందినటువంటి ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు పొందినాడు కదా శ్రమలు, ఆ శ్రమలలో కొన్నిటిని దేవుడు నాకు అప్పగించాడు, ఆయన శ్రమలను నేను పొందడం నాకెంత భాగ్యము అని సంతోషించాడు. ఆమె హల్లెలూయా. అలాగే మరి ముందుకు వెళ్తే త్వరగా వెళ్దాం. చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును కదా. ఏమంటా? దేవునికి ముందే తెలుసు శోధింపబడుతున్నాడు, శోధించుతున్నాడు, అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడు కదా. అయితే 10 దినములు అంటున్నాడు. ఏంటి 10 దినములు? 10 దినములు అంటే ఏంటంటే అది ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ, భాషను భావ వ్యక్తీకరణ చేయడం. 10 దినములు అంటే ఆయన ఏన్షియంట్ గ్రీక్స్ వారు 10 దినాలని కొద్దిగా సమయము కింద ఎంచేటువంటి వారు. 10 దినాలు గడియ అంటే కొద్దిగా ఆగయ్యా అని అర్థం. కొద్దిగా సమయం, కొంచెం సమయంలోనే ఉంటుంది, ఎక్కువగా. అంటే 10 దినాలు అని ఇక్కడ వాడడం జరుగుతుంది. మీకు శోధన కలుగుతుంది, కానీ అది ఎన్ని రోజులంట? కొద్ది కాలం మాత్రమే, కొద్ది కాలము మాత్రమే. యాకోబు భక్తుడు అంటాడు కదా, మీరు సహింపలేనంతగా ఆయన శోధించేవాడు కాదు, మీరు ఎంతగా శోధింపబడతారో మీ సామర్థ్యం ఎంత అంతనే. ఇక్కడ ప్రభువు కూడా అంటున్నాడు, సాతానికి అధికారం ఇచ్చాడు కానీ పూర్తిగా ఇవ్వలేదు, కొద్దిగా మాత్రమే, కొద్ది సమయం వారికి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క 10 దినాల గురించి కొంతమంది అంటారు 10 రోమా చక్రవర్తుల కాలానికి సంబంధించినదిగా అనేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎక్కువగా ఇది ఒక భావ వ్యక్తీకరణను చేసేటువంటి పద ప్రయోగము మాత్రమే. అయితే అంటున్నాడు ఆయన, మరణము వరకు నమ్మకముగా ఉండుమో, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఏమంటా? ఎప్పటి వరకు నమ్మకంగా? 2 నెలల, 1 సంవత్సరమా, 20 సంవత్సరాల? మరణము వరకు, మరణించేటువంటి సమయం వరకు. కింద మీరు చూస్తే ప్రాణాపాయము వచ్చినను అంటే ప్రాణము పోయేటువంటి అపాయము కలిగినను, అటువంటి పరిస్థితిలో వచ్చినను నీకు కలిగిన దానిని నీవు వదిలిపెట్టదు, నమ్మకంగా ఉండవు. బీ ఫెయిత్ఫుల్. నీకు అప్పగించినటువంటి దానిలో ఫెయిత్ఫుల్గా ఉండవు, నమ్మకంగా ఉండవు. ఆయన నమ్మకస్తులను ఇష్టపడతాడు, ఆయన నమ్మకస్తులను చందనెత్తుకుంటాడు, ఆయన నమ్మకస్తులను ఏం చేస్తాడంట? భాగ్యవంతులుగా చేస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎదుగో రా, నీ కొరకు లోకము పుట్టక మునిపే నేను ఏర్పరచుకునేటువంటి ఆ యొక్క స్థలంలో ఆశీనుడవుతాము. నమ్మకమైన వారికి అంటే గౌరవము కలుగుతుంది. ఇక్కడ చూడండి అంటున్నాడు, మరణం వరకు నమ్మకం. ప్రతి విషయంలో మన యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో మనం నమ్మకం ఉండాలి. మన కుటుంబ జీవితంలో,
మనం నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మించి మంచని చేసేవారిని ఏమంటారు? వెంటకోటి పొడిచాడు రా, లేదా ఎంత నమ్మక ద్రోహం చేసా, ఎంతగా నమ్మారా నేను, నీ కొరకు ఎంత చేసేట్రా, ఎంత మోసం చేస్తామని అనుకోలేదు, ఇంత నమ్మక ద్రోహం చేస్తామని అనుకోలేదు, నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తామని అనుకోలేదు. అంటే వారికి ఏం కలుగుతుంది? అపనింద కలుగుతుంది. మార్గ మధ్యంలో వదిలేసేటువంటి వారికి, అపనమ్మకములుగా జీవించేటువంటి వారికి ఏం కలుగుతుంది? నింద కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. ప్రభు నమ్మకం ఉన్నటువంటి వారిని ప్రభు ఆహ్వానించి పోల్చబెట్టుకుంటాడు అంత తనతో పాటు. నమ్మకమైనటువంటి దాసన, ప్రతి విషయంలో నమ్మకం ఉన్నా, ప్రతి విషయంలో నమ్మకం ఉన్నా, గొప్ప విషయంలో నమ్మకం ఉన్నా, ఏకాంతంలో నమ్మకం ఉన్నా, ప్రతి ఒక్క పరిస్థితుల్లో నేను నమ్మకంగా ఉన్నావు. నీ నమ్మకత్వాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. సో కాబట్టి నాతో కూడా ఉంటుంది. ఎందుకు అపనమ్మకస్తులారా, లోకము పుట్టిన మొదలుకొని అపవాదికి నియమాన్ని దూతలకు ఏర్పరిచినటువంటి ఆ నిత్య నరకాగ్నిలోని మీరు వెళ్ళిపోండి. మీరు ఏంటంటే ఏ కవులోకి మనము వెళ్తూ ఉంటున్నాం. చూడండి, నమ్మకంగా ఉంటే ఆయన ఏమంటున్నాడు? నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఏమిస్తాడంట? చెప్పండి, గట్టిగా చెప్పాలి. జీవ కిరీటం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా రకాల కిరీటాలు ఉన్నాయి. పరిశుద్ధ కిరీటము, దయా కిరీటము, కరుణా కిరీటము, అలాగే అక్షయ కిరీటము, వాడబారుని కిరీటము, చాలా కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటము, మహిమ కిరీటము, రక్షణ కిరీటము. అయితే ఇక్కడ వాడబడినటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే, జీవ కిరీటం అనేటువంటి పదాన్ని, ఈ యొక్క కిరీటము అనేటువంటి దానిని స్టెఫనాస్ అంటారు. ఏమంటారు? స్టెఫనాస్. స్టెఫన్ అనే పేరు ఉంది కదా బైబిల్ గ్రంథంలో, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం అనుకుంటా బహుశా. స్టెఫన్ అనే పేరు కదా. స్టెఫన్ అనేటువంటి పేరు అర్థమంటే విజయం కలిగినటువంటి కిరీటము, విజయ కిరీటము అని అర్థం. ఇక్కడ కిరీటం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంట? ఈ యొక్క కిరీటము లేదంటే ఇక్కడ వాడబడినటువంటి పదము దేనిని సూచిస్తుందంటే, ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ తెలుసు కదా, అందరూ చాలా మంది పాల్గొంటారు. ఆ యొక్క గేమ్లో ఎవడైతే ముందుగా గెలుస్తాడో, ఆ పరుగు పందెంలో గెలుస్తాడో వారికి ఇచ్చేటువంటి కిరీటం. ఆ యొక్క గ్రీక్స్ ఏం చేసేటువంటి వారైతే ఆ యొక్క ఆటల పోటీలలో కానీ, ఆ యొక్క పరుగు పందెంలో కానీ, లేదంటే ఇంకా ఏదైనా పంద్యాలలో కానీ, పోటీలలో కానీ గెలిచినటువంటి వారిని పిలిచి ఆకులతో చేయబడినటువంటి కిరీటంతో వారి తల మీద పెట్టి, లేదా వారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇచ్చేటువంటి వారు. అప్పుడు అది చాలా గొప్ప ఘనతకు సాదృశ్యం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక పరుగు పందెంలో గెలిచిన వారికి ఇచ్చేటువంటి కిరీటం ఇస్తాం. నీవు నేను ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నాం, ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదివితే, కొరింథీయులకు రాసిన పత్రిక 9:24-25, అలాగే 2వ తిమోతి 4:7-8. పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే పరుగు పందెంలో పోరాడేటువంటి ప్రతి వాళ్ళకి ఒక కిరీటం వస్తుంది కదా. అయితే వాళ్ళు క్షయమైపోయేటువంటి కిరీటం కొన్ని రోజుల తర్వాత అది వాడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దాని యొక్క నాణ్యత తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అది భ్రష్టు పట్టవచ్చు, రష్టు పట్టవచ్చు, నష్టపోవచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నటువంటి నీకు అక్షయ కిరీటము, వాడబారినటువంటి కిరీటం ఉంది కాబట్టి దానిని పొందుకోవడానికి మీరు ముందుకు వెళ్ళండి. 2వ తిమోతి 4:7-8 చదువు.
7-8 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అంటే ఆయన ఏమని చెప్తున్నాడు, క్రైస్తవులు అనేటువంటి వారు ఒక పరుగు పందెంలో ఆత్మీయ యుద్ధ రంగంలో వారు ఉన్నారు, ఒక పందెంలో ఉన్నారు. వారు గెలుపు పొందాలి, వారికి ఎదురైనటువంటి శోధనలు, వారికి ఎదురైనటువంటి సమస్యలు